హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. రామ్ చరణ్ గారి కెరియర్ లో కొన్ని సినిమాలు చూసుకుంటే చాలా వరకు మంచి మంచి సినిమాలే ఉన్నాయి. బట్ యాక్టింగ్ పరంగా చూసుకుంటే రంగస్థలం అనే సినిమా ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోయింది అనమాట. అలాగే ఇప్పుడు బుచ్చిబాబు గారి కాంబినేషన్ లో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్ గారు. బేసిక్ గా బుచ్చిబాబు గారు అంటేనే రంగస్థలంలో ఆ ఏదైతే మన రామ్ చరణ్ గారికి వినిపించదో ఆ సజెషన్ చేసింది కూడా బుచ్చిబాబు గారే అంటారు. అలాగే ఉప్పెన్ సినిమాలో కూడా బేసిక్ గా తెలిసిందే హీరోకు ఏం జరుగుతుందో. అలాగే ఆయన ఇప్పుడు మళ్ళీ ఉప్పెన్ తర్వాత ఈ సినిమా చేస్తూ ఉంటే ఈ సినిమాలో కూడా హీరోకు పెద్ద లోపమే పెట్టాడు. అది రీసెంట్ గానే వైరల్ అవుతుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు పెద్ది స్టోరీ ఏంటని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది అనమాట. అసలు ఆ న్యూస్ ఏంటంటే బేసిక్ గా పెద్ద 1980s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది అనమాట. ఆ టైంలో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ అనమాట ఇది. సో విలేజ్ లో క్రికెట్ అంటే తనకు ప్రాణం అనమాట. అలాగే ఒక క్రికెటే కాదు, అలాగే మన కుస్తీ పోటీల్లో కానివ్వండి, ఇంకా ఊర్లో ఎడ్ల పోటీలు కానివ్వండి, ఏది జరిగినా కానీ మన రామ్ చరణ్ ముందుంటాడు అనమాట. అతనే విజయం సాధిస్తూ ఉంటాడు. బట్ అనుకోకుండా కొంతమంది మన రామ్ చరణ్ తో పందెం కడతారంట. ఏంటంటే నీకు మాతో క్రికెట్ ఆడి నువ్వు గన గెలిస్తే ఖచ్చితంగా మీ ఊరికి ఏం కావాలో అది మేము చేస్తామని. సో బేసిక్ గా క్రికెట్ లో రామ్ చరణ్ తోపు అని వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళు మన రామ్ చరణ్ తో బెట్ కాస్తారంట. ఆ విషయం మన పెద్దలు ఎవరైతే మెయిన్ విలన్ ఉన్నారో అతనికి తెలిసి, అరే మీకు ఏమన్నా బుద్ధి ఉందా లేదా, వాడితో మీరు క్రికెట్ ఆడి గెలవలేరా అని చాలా వరకు వాళ్ళని తిడతారంట. ఇంకా సరే ఇప్పుడు ఏం చేద్దాం, ఏదో జరిగింది, ఇప్పుడు ఏం చేద్దాం అని డిసైడ్ అయ్యి ఓ పెద్ద ప్లాన్ వేసి మన రామ్ చరణ్ కి యాక్సిడెంట్ అయ్యేలా చేసి, ఆ యాక్సిడెంట్ లో రామ్ చరణ్ కాళ్ళు పోయేలా చేస్తారంట. సో ఆ కాళ్ళు, ఎందుకంటే క్రికెట్ ఆడాలంటే మెయిన్ రన్నింగ్ కానీ దేనికైనా కానీ మన కాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ రామ్ చరణ్ గారికి కాళ్ళు పోయేలా చేస్తారంట. ఆ కాళ్ళు పోయిన తర్వాత తన ఏదైతే బెట్ కాసాడో ఆ బెట్ ఎలా నెగ్గాడు ఏంటి, అసలు తర్వాత ఏం జరిగింది అనేది మన పెద్ద మెయిన్ కథ అంట. సెకండ్ హాఫ్ మాత్రం సినిమాలో అసలు విపరీతమైన ఎమోషన్ తో ఉంటదంట సినిమా. ఎమోషన్ తో ఉంటూ ప్లస్ ఆడియన్స్ కు ఫ్యాన్స్ కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయంట. చాలా మంది ఏం చెప్తున్నారంటే రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్ తర్వాత అంత సాలిడ్ క్యారెక్టర్ రామ్ చరణ్ మళ్ళీ ఈ సినిమాలో పడింది అన్నారు. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు మన రామ్ చరణ్ గారికి అని చెప్తున్నారు అనమాట. చూద్దాం ఈ తెలిసిన ఈ పెద్ద కథ నిజమా కాదా ఏంటనేది కొద్ది రోజుల్లో మళ్ళీ ఏదో ఒకటి చిన్న న్యూస్ బయటకు వస్తుంది. రీసెంట్ గా అయితే ఎడిటింగ్ రూమ్ లో బుచ్చిబాబు గారు ఆ ఫోటో ఏదైతే బయటకు వచ్చి వైరల్ అవుతుందో అది చూస్తే మాత్రం ఈ ఏదైతే చెప్పారో బయట అనుకుంటున్నారో ఈ కథ అయితే నిజమే అని ఒక ఫీల్ అయితే కలుగుతుంది. చూద్దాం అది అవునో కాదో. బట్ ఎలాగైతే ఏమి మంచి సాలిడ్ బొమ్మ అయితే పెద్దతో బుచ్చిబాబు ఫ్యాన్స్ అందరికీ ఇస్తున్నాడు అనిపిస్తుంది. సో ఇది అన్నమాట వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.